ప్రజా సంపదకు గండి కొట్టడం, అప్పనంగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం, ఆ తర్వాత తాను దోచుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మరోసారి ఏపీలో అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమాన్ని తుంగలో తొక్కి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూములను లూలు సంస్థకు అప్పగించిన చంద్రబాబు ఇప్పుడు మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్ ను కూడా లూలు పరం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంపదను అప్పనంగా దోచిపెడుతుంది. ఇప్పటికే విశాఖ, విజయవాడలో అత్యంత ఖరీదైన భూములను లులు గ్రూప్నకు అడ్డుగోలుగా పంచిపెట్టిన చంద్రబాబు సర్కార్ తాజాగా మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్ ను కూడా రాసిచ్చేసింది. 7.48 ఎకరాల్లో విస్తరించిన మెగా ఫుడ్ పార్క్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ బాధ్యతను లులు గ్రూప్ సంస్థ ఫెయిర్ ఎక్స్పోర్ట్ ఇండియాకు కారు చౌకగా అప్పగిస్తుంది. గంటకు 6 టన్నుల మామిడి, జామ, టమాటో లాంటి సీజనల్ ఉత్పత్తులను గుజ్జుగా మార్చి ప్యాకింగ్ సామర్థ్యంతో పాటు 4,009 టన్నుల వేర్ హౌస్, 3,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యం ఇక్కడి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కు ఉంది. అలాంటి యూనిట్ ను నెలకు 4.16 లక్షల చొప్పున ఏడాదికి 50 లక్షల అద్దెకు లులు పరం చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఇదే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణను జిఎన్ బేవరేజెస్ కి నెలకు 16 లక్షల చొప్పున ఏడాదికి 1.92 కోట్లు అద్దె చెల్లించేలా 5 ఏళ్ల కాలానికి 2023లో అప్పగించింది. ఏటా 10% చొప్పున అద్దె పెంచుతామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. 2 ఏళ్ల తర్వాత కూటమి సర్కార్ అదే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ను అతి తక్కువ ధరకు అప్పగిస్తూ ఉండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక అద్దె కూడా ఏటా కాకుండా 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే, అది కూడా కేవలం 5% పెంచుతామనడం వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ శ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థలో చర్చ జరుగుతుంది. గతంలో విశాఖలో 13.74 ఎకరాల భూమిని సైతం కూటమి సర్కార్ అడ్డుగోలుగా లులు గ్రూప్ కు అప్పగించింది. విజయవాడలోని గవర్నర్ పేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని కూడా లులు చేతిలో పెట్టింది. ఇలా విశాఖ, విజయవాడ, మల్లవల్లిలో కలిపి ఇప్పటి వరకు 25.37 ఎకరాలను కూటమి ప్రభుత్వం లులుకు అప్పనంగా దోచిపెట్టింది.